హైదరాబాద్ బంజారా హిల్స్ లోని వాసవి రియల్ ఎస్టేట్ సంస్థపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉదయం నుంచే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. వాసవి కార్యాలయంలో ఐటీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బూడిదను అక్రమంగా నిల్వ చేసినందుకు నిరసనగా బూడిద డంపింగ్ యార్డ్ వద్దకు జోగి రమేష్ బయలుదేరారు. దీంతో జోగి రమేష్ తో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. బూడిద డంపింగ్ యార్డ్ వద్దకు వెళ్లేందుకు తమను అనుమతించాలని వైసీపీ కార్యకర్తలు కాలు పట్టుకున్నా పోలీసులు వదలలేదు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. జ్వరాలు, మలేరియా, డెంగ్యూ, పీల్చే గాలిలో కాలుష్యం, తాగే నీరులో కాలుష్యం, దీన్ని నివారించండి, మా ప్రాంత ప్రజలను రక్షించని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంటే ఒక పక్కన కాలుష్యాన్ని నివారించకపోగా బూడిద కోసం టెండర్ల ప్రక్రియ చేపట్టి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బూడిదను అక్రమంగా నిల్వ చేసినందుకు నిరసనగా బూడిద డంపింగ్ యార్డ్ వద్దకు జోగి రమేష్ బయలుదేరారు. దీంతో జోగి రమేష్ తో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. బూడిద డంపింగ్ యార్డ్ వద్దకు వెళ్లేందుకు తమను అనుమతించారని వైసీపీ కార్యకర్తలు కాలు పట్టుకున్నా పోలీసులు వదలలేదు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కాలుష్యం బారిన పడి గుండె జబ్బులు, ఊపిరితిత్తులు, జ్వరాలు, మలేరియా, డెంగ్యూ, పీల్చే గాలిలో కాలుష్యం, తాగే నీరులో కాలుష్యం, దీన్ని నివారించండి, మా ప్రాంత ప్రజలను రక్షించని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంటే ఒక పక్కన కాలుష్యాన్ని నివారించకపోగా బూడిద కోసం టెండర్ల ప్రక్రియ చేపట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించి ఒక కాంట్రాక్టర్కి బూడిద టెండర్ని అట్టబెట్టి లోకల్ గా ఉన్న లారీ క్లీనర్లు డ్రైవర్లు అయ్యారు, ఓనర్లు అయ్యారు. తెలంగాణలో ఉనికి కోసమే బీజేపీ రాజకీయాలు చేస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తున్నామని కేంద్రం చెప్పిందని, కానీ సీఎం గవర్నర్ ను ఆహ్వానించకుండా అధికారిక కార్యక్రమం ఎలా అవుతుంది అని ఆయన ప్రశ్నించారు. మీడియాతో చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర లేదన్నారు. పహల్గాం సంఘటన మోడీ వైఫల్యం వల్లే జరిగిందని చెప్పారు. దేశంలో జరిగిన అనేక ఘటనలపై అనుమానాలు ఉన్నాయని, దేశంలో రక్తపాత ఘటనలను బీజేపీ రాజకీయంగా వాడుకుంటుందని ఫైర్ అయ్యారు. బీసీసీఐ అధ్యక్షుడిగా అమిత్ షా కొడుకు ఉన్నప్పుడు పాకిస్తాన్ తో యుద్ధం జరిగిన తర్వాత పాక్ తో క్రికెట్ ఆడటం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కి మొదటి నుండి బాహాటంగా మాట్లాడటం అలవాటు అని ఆయన పేర్కొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన చెప్పారు. గన్ పార్క్ వద్ద అమరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఉద్యోగ అవకాశాలు భర్తీ చేయాలని కోరారు. నిరుద్యోగ పిల్లలకు దారి చూపించే బాధ్యత ప్రభుత్వానిపై ఉందని చెప్పారు. గ్రూప్ 1 అవకతవకలపై ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తారని హామీ ఇచ్చారు. కేసీఆర్ ని గద్దె దించడంలో యువత కీలక పాత్ర పోషించిందని, అమరవీరుల సాక్షిగా తాను నిరుద్యోగులకు అండగా ఉంటారని చెప్పారు. నిరుద్యోగుల నిరసనలకు తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. యువత అనుకుంటే సాధించలేదు ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. అంటే నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకు ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్
పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. మిగతా 150,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి నేను అందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు నిరుద్యోగ యువకులకు ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా మీకు హామీ ఇస్తేందుకు, మీరు కన్న కలల కోసం, మీ ఆకాంక్షల కోసం, యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా, మీ వెనకాల ఉంటా, మీ ముందుంటా అని చెప్పి. నీటి విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 33 పై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10వ తరగతి వరకు జిల్లాలో చదివి ఇంటర్ పక్క రాష్ట్రంలో చదివితే తప్ప అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. లాంగ్ టైం విద్యను అభ్యసించి నీట్లో విద్యార్హత సాధిస్తే జీవో 33 శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్లు వేయడానికి పనికొస్తాం, కానీ ఉద్యోగాలకు పనికిరామా? విద్యార్థులు నిలదీశారు. విద్యార్థులకు నీట్లో అవకాశం కల్పించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరారు. ఖమ్మం డిస్టిక్ 4 ఇయర్స్ ఎక్కడి నుంచి అన్న వచ్చి ఇక్కడ చదువుకుంటే ఇక్కడ లోకల్ అంటున్నారు. మేము 1 to 10th ఇక్కడే ఉన్నాం సార్, ఇక్కడే చదువుకున్నాం. 2 ఇయర్స్ పక్క రాష్ట్రానికి వెళ్ళి చదువుకుంటే మేము లోకల్ కాదంటున్నారు. ఇప్పుడు కొత్తగా జియో 150 అని ఇచ్చారు. స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకే ఇస్తానంటున్నారు సార్. మా డాడీ షాప్ కీపర్ సార్, మా దగ్గర అన్ని డబ్బులు లేవు సార్, మేము డబ్బులు పెట్టి చదువుకోలేము. ఎందుకు సార్ మాకు అన్యాయం చేస్తున్నారు? మా డాడీ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయకపోతే మేము ఇక్కడ లోకల్ కాదా సార్? మేము ఇక్కడ లోకల్ కాకపోతే మేము ఎక్కడ లోకల్ సార్? అది చెప్పండి మాకు. మేము డిమాండ్ ఏం చేయట్లేదు సార్, రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ 8,000 సీట్స్ ఉన్నాయి, మేము 40-50 మెంబర్స్ వరకే ఉన్నాము. 0.5% కూడా లేము. మమ్మల్ని కన్సిడర్ చేయమని మేము చెప్తున్నాము, అంతే సార్. నీట్ యూజీ విద్యార్థిని. ఈ రోజు నన్ను నాన్ లోకల్ అని చెప్పి ఇక్కడ నన్ను నించోబెట్టారు. ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం నన్ను నాన్ లోకల్ అని చెప్పి, నేను నా ఇంటర్మీడియట్ 2022లో కంప్లీట్ చేశాను. 1 to 10th అంతా ఇక్కడే చదివాను. కేవలం 2 సంవత్సరాలు నేను ఏపీలో ఆంధ్రలో చదివినందు వల్ల నన్ను ఈ రోజు నాన్ లోకల్ అని నిర్ణయించింది మన రాష్ట్ర ప్రభుత్వం. దయచేసి నాకు న్యాయం చేయండి. నాలాంటి పిల్లలు ఇక్కడ 50 మంది దాకా సఫర్ అవుతున్నారు. మేము మొత్తం ఉన్న సీట్లలో మేము 0.5% ఉన్నాము. ప్లీజ్ మాకు దయచేసి మాకు న్యాయం చేయండి. మేము అందరి దగ్గరికి వెళ్ళాం, అందరినీ కలిసాం, అందరితో మాట్లాడాం, ఎమ్మెల్యేలను, ఎంపీలను, ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడాము. బట్ మాకు అక్కడ న్యాయం జరుగుతుందని చెప్పారు, కానీ మాకు ఎక్కడ న్యాయం కనిపించట్లేదు. దయచేసి మాకు న్యాయం చెయ్యండి అని మేము ఈ రోజు ఈ ధర్నాలో కూర్చున్నాము. ప్లీజ్ అండి, మాకు న్యాయం చెయ్యండి. सर अपना बच्चा 10 साल से इधर ही पढ़ा. हम लोग नेटिव हैदराबाद के हैं, बस वो इधर ही स्कूल्स में पढ़ा है, टोली चौकी में. बट क्या है सर, 2 साल ट्रांसफर हुआ हमारा. हम लोगों को बैंगलोर जाना पड़ा 2022 से 24 तक. जब आने के बाद ये जियो 33 इम्प्लीमेंट हुआ, होने के बाद अब सर जो 150 अमेंडमेंट हुआ, उसमें सिर्फ गवर्नमेंट एम्प्लॉय, सेंट्रल गवर्नमेंट एंड स्टेट गवर्नमेंट के एम्प्लॉयज को प्रोविजन दिया गया, एग्जम्पशन दिया. सर ये एग्जम्पशन कॉमन पब्लिक को भी मिलना चाहिए. प्लीज कंसिडर करके इवन कॉमन पब्लिक को भी एग्जम्पशन दीजिए. और इस बार जितने भी बच्चे हैं उन लोगों को प्लीज लोकल करके कंसिडर करके उनका. నంద్యాల జిల్లా ఆలగడ్డ చాగలమర్రిలోని సెయింట్ అండ్ స్కూల్లో దారుణం జరిగింది. 10వ తరగతి విద్యార్థి అలీ అక్బర్ ను టీచర్ కిషోరి విచక్షణారహితంగా కొట్టింది. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని టీచర్ కిషోరి విద్యార్థిని తీవ్రంగా గాయపరిచింది. దీంతో బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసి నివేదికను డీఈఓకు సమర్పిస్తామని ఎంఈఓ అనురాధ తెలిపారు. అయితే పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సుమోటో కేసు నమోదు చేయాలని విద్యార్థి యోజన సంఘాల నాయకులు కోరుతున్నారు. సెంటాన్స్లో ఒక సంఘటన జరిగిందని తెలిసింది. దాని మీద మన డిఓ గారు వాట్సాప్లో పెట్టేసి దాని ప్లీజ్ ఎంక్వైరీ అని మాకు తెలియజేయడం జరిగింది. ఎందుకు కొట్టారంటే టీచర్ వచ్చేసి ఆన్సర్ సరిగా ఇవ్వలేదు కాబట్టి కొట్టానంటుంది. కానీ కొట్టడం అనేది తప్పు. దాని మీద మేము డిఓ గారి ఆదేశాల ప్రకారం
ఎంక్వైరీ చేసి రిపోర్టు పంపిస్తాం. చదవలేదు, వాళ్ళు చెప్పేది మాత్రం అల్లరి చేశాడని చెప్తున్నారు. కడప జిల్లా బద్వేలు పట్టణం గౌరీశంకర్ నగర్ లో డ్వాక్రా గ్రూప్ సభ్యులను రీసోర్స్ పర్సన్ భారతి బురుడి కొట్టించింది. 2 డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచి 10 లక్షల రూపాయలను తీసుకుని పరారైంది. ఆర్పీ భారతి ఫోన్ కి కూడా అందుబాటులో లేదంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. డ్వాక్రా సంఘాల బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అకౌంట్ బుక్కులు మాకు ఎప్పటి అడుగుతా అంటే ఇచ్చింది సార్. లోన్ బుక్ అయితే ఆమె కాడే ఉండించుకొని ఆమె తీసుకొని పోయింది, మాకేమీ లేదు సార్. ఇంకా మాకు 15 లక్షలు లోన్ మాకు పెట్టి 20 లక్షలు లోన్ చేసి 5 లక్షలు ఆమె తీసేసుకునేది సార్. మాది అప్పు మాకు 1,15,000 మా అకౌంట్లలో వేసింది సార్. మా 35,000 మా అప్పు పట్టుకొని మాకు 1,15,000 మా అకౌంట్లలో వేసింది. పోదాం డబ్బులంతా ఆమె తీసుకొని పోయి సార్. 20 లక్షలు భారతి సరస్వతి గ్రూప్ మాది భారతి సార్. మాకు పెద్ద, మేము 10 మంది సబ్రాలు సార్. నేను ఇద్దరం లీడర్లం సార్. ఇంకా భారతి తీసుకొని పోయింది డబ్బులు మాదంతా సార్. బ్యాంకుకి పోయినాం సార్. బ్యాంకులో మాకు అబద్ధం ఏం చెప్పింది, 20 పెట్టమని మేము అడిగినాం. 20 పెట్టరంట, మీకు 15 ఇచ్చారంట. అంటే సరే సార్ 15 ఇంకా ఇచ్చిన కాడితే సార్ అని మేము ఆ మాట అనుకొని మేము వచ్చేసినాము. ఆడ 20 రాసుకొని మళ్ళీ వేరే పేర్లు పెట్టి ఒక ఆమె కళావతని, ఒక ఆమె భారతని, ఒక ఆమె సాయి గులాబీ అంట, వాళ్ళ ముగ్గురు పేరు మీద 1,90,000 వాళ్ళ అకౌంట్లో వేసుకొని డబ్బులు తీసుకొని పోయింది. ఇంకా అడ్రస్లు వేస్తారు అమ్మ. ఇంకెక్కడ ఎత్తుకులాడేమో మేము. 2 నెలలకు ఇచ్చాలే, 2 రోజులు 15 రోజులకు అనేది, 2 నెలల 15 రోజులకు ఊరు లేదు. చెల్లులు ఇచ్చాప్స్ పట్టుకొని 10 మంది కొట్లాడుకున్నాం. మేము దెంకమ్మ లీడర్గా ఉంటుంది. నాకేం తెలియకపోయా. నన్ను అడిగితే నా చదువు లేదు, నన్ను నేనేం చేశాను నాకేది తెలియదు సార్. ప్రసవానికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే సిబ్బంది పుస్తల తాడు అపహరించిన ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో చోటు చేసుకుంది. ఈ నెల 13న అందోలో మండలం పోసానిపేట గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి ప్రసవం కోసం జోగిపేట ఏరియా ఆసుపత్రిలో చేరింది. సర్జరీ తప్పనిసరి కావడంతో శనివారం ఆ మహిళను ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లారు. ఆపరేషన్ సమయంలో సిబ్బంది థియేటర్ పక్క గదిలోకి తీసుకెళ్లి మెడలో పుస్తే బంగారు ఆభరణాలు తీసేసి సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత బయటకు వచ్చాక బంగారు పుస్తను భర్తను అడగ్గా తనకు ఇవ్వలేదని చెప్పాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు సిబ్బందిని అడగ్గా తమకు తెలియదని చెప్పారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సౌజన్యకు ఫిర్యాదు చేయడంతో ఆమె సిబ్బందిని పిలిచి మందలించింది. అయినా ఫలితం లేకపోవడంతో బాధితురాలి భర్త అశోక్ జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జోగిపేట ఎస్ఐ పాండు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేను మా భార్యని శనివారం ఉదయం జోగిపేట గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాను. అక్కడ నార్మల్ ట్రీట్మెంట్ కోసము ట్రై చేశారు, కానీ కాలేదు. 11:30కి అట్లా ఆపరేషన్ చేయాలని మేడం గారు చెప్తే సరే ఓకే మేడం చేయండి అని చెప్పాను. ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత మా భార్యను అక్కడ ఉన్న వర్కర్ ఒక డ్రెస్సింగ్ రూమ్ ఉత్తరం పైపు వేయాలని తీసుకెళ్ళి అక్కడ తీసేసి ఆమె పైన ఒట్టి పైన డ్రెస్సును తీసి ప్లస్ మన మంగళసూత్రాన్ని తీసి పెట్టి పైన పెట్టి మనం బయట ఉన్నాం కానీ మాకు తెలియకుండా మమ్మల్ని లోపల వస్తామంటే రానివ్వలేదు. మీకు రాకుండా అని చెప్పింది. 4 మాసాల బంగారం పోయింది. ఆమెను అడిగితే నేను తీయలేను మీకే ఇచ్చినా అని మళ్ళీ మాకు ఇద్దరు జవాబు చెప్తుంది. అయినా సరే మళ్ళీ ఇక్కడ ఉన్న సార్ పెద్ద మేడం కూడా మాట్లాడితే వాళ్ళు వెళ్ళి కంప్లీట్ చేసుకోమని చెప్పారు. మేడం కూడా ఆమెను తీసుకెళ్ళింది, ఇవ్వలేదు. ఇచ్చినా చెప్తున్నారు, ఇవ్వలేదు. ఆమె మాకు న్యాయం జరిగింది కొంటున్నాం. కేసులో కంప్లైంట్ చేశాను నిన్న. ఆపరేషన్ అయిన తర్వాత పాపకు 3,000 ఇస్తేనే పాపని ఇస్తానని కూడా డిమాండ్ చేస్తే నేను 3,000 ఎందుకు ఇవ్వాలి, మీకు జీవితం ఇస్తారా, మీరు సూపరింటెండెంట్ ఇవ్వరు, నేను మాట్లాడుతుంటే కూడా నేను లేదు సార్ అదంటే మీకు అంతా 500 ఇస్తాంటే 500 కూడా తీసుకోకపోతే లాస్ట్కి 1,000 రూపాయలు ఇచ్చినారు. 1,000 రూపాయలు తీసుకున్నారు. మా అక్క వాళ్ళు నా ఇంట వస్తాను కానీ వాళ్ళు వద్దని చెప్పింది సార్. వద్దని చెప్పి నన్ను ఒక్కదాన్ని తీసుకెళ్ళి డ్రెస్ ఎక్స్చేంజ్ చేసి పుస్తే తీసి బెడ్ వేసి బట్టలు వేసి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి నాకు అంతవరకు తెలుసు సార్. మా వాళ్ళు స్పృహ వచ్చిన తర్వాత సాయంత్రం అడిగితే ఆమె అప్పటి వరకే వెళ్ళిపోయిందంట ఇంటికి. నుంచి ఇంటికి వెళ్ళిపోయిందంట. ఇచ్చింది కానీ ఇవ్వలేదు సార్, మాకు ఎవరికి ఇవ్వలేదు. సార్ వర్కర్ తీసింది, ఆమెనే తీసింది. 4 మాసాలు ఉంటాయి. 2 పుస్తలు చిన్న బిల్లు మాసం పుస్తల ధరల ముందు తనకు చెప్తే ఆమె వచ్చిన తర్వాత అడుగుతాను చెప్పింది సార్. అప్పటి వరకు నాకు వెళ్ళలేదు సార్. మా వాళ్ళకి ఇచ్చింది
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 1 పై టీజీపీఎస్సీ అప్పీల్ కు వెళ్లింది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది టీజీపీఎస్సీ. గ్రూప్ 1 మూల్యాంకనం ర్యాంకింగ్ లిస్ట్ పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మార్కుల జాబితాను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పునర్మూల్యాంకనం జరపాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. ఈ ప్రక్రియను 8 నెలల్లోపు పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలా చేయని పక్షంలో మెయిన్స్ పరీక్షలు రద్దు చేయాల్సి వస్తుందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. చెందిన ఎంపీసీలకు చెందిన బీసీలకు చెందిన సమాచారం भी अगर उनको कोई मदद कर सकते हैं तो करें, अदरवाइज तो ये मध्य प्रदेश के लोग हैं, बहुत ही डिसिप्लिन होते हैं, असुविधा होगी तो भी सहन करने का स्वभाव मध्य प्रदेश का रहा है और यहां भी मुझे दर्शन हो रहे हैं। साथियों, महाराजा भोज का शौर्य हमें राष्ट्र गौरव की रक्षा के लिए डटे रहने की सीख देता है। महर्षि दधीचि का त्याग हमें मानवता की सेवा का संकल्प देता है। इसी विरासत से प्रेरणा लेकर आज देश मां भारती की सुरक्षा को सर्वोच्च प्राथमिकता देता है। पाकिस्तान से आए आतंकियों ने हमारी बहनों बेटियों का सिंदूर उजाड़ा था। हमने ऑपरेशन सिंदूर करके आतंकी ठिकानों को उजाड़ दिया है। हमारे वीर जवानों ने पलक झपकते ही पाकिस्तान को घुटनों पर ला दिया। अभी कल ही देश और दुनिया ने देखा है, फिर एक पाकिस्तानी आतंकी ने रो रो कर अपना हाल बताया है। साथियों, ये नया भारत है। ये किसी की परमाणु धमकियों से डरता नहीं है। ये नया भारत है, घर में घुसकर मारता है। साथियों, आज 17 सितंबर को एक और ऐतिहासिक अवसर है। आज ही के दिन देश ने सरदार पटेल की फौलादी इच्छा शक्ति का उदाहरण देखा था। भारतीय सेना ने हैदराबाद को अनेकों अत्याचारों से मुक्त कराकर उनके अधिकारों की रक्षा करके भारत के गौरव को पुनः प्रस्थापित किया था। देश की इतनी बड़ी उपलब्धि की और उस उपलब्धि को, सेना के इतने बड़े शौर्य को
कई दशक बीत गए, कोई याद करने वाला नहीं था, लेकिन आपने मुझे मौका दिया। हमारी सरकार ने 17 सितंबर सरदार पटेल हैदराबाद की घटना उसको अमर कर दिया है। हमने भारत की एकता के प्रतीक इस दिन को हैदराबाद लिबरेशन डे के तौर पर मनाने की शुरुआत की है और आज हैदराबाद में बड़े शान से लिबरेशन डे का कार्यक्रम भी किया जा रहा है। हैदराबाद लिबरेशन डे हमें प्रेरणा देता है। मां भारती की आन बान शान से बड़ा कुछ भी नहीं। हम जिए तो देश के लिए, हमारा हर पल समर्पित हो देश के लिए। साथियों, देश के लिए मर मिटने की सौगंध लेकर हमारे स्वतंत्रता सेनाओं ने अपना सब कुछ देश के नाम समर्पित कर दिया था। उन सभी का सपना था विकसित भारत। वो चाहते थे गुलामी की जंजीरों को तोड़कर भारत तेज गति से आगे बढ़े। आज इसी प्रेरणा से भारत के हम 140 करोड़ लोगों ने विकसित भारत बनाने का संकल्प लिया है और विकसित भारत की इस यात्रा के 4 सबसे प्रमुख स्तंभ है। भारत की नारी शक्ति, युवा शक्ति, गरीब और किसान। आज यहां इस कार्यक्रम में विकसित भारत के इन 4 स्तंभों को नई मजबूती देने का काम हुआ है। यहां बड़ी संख्या में मेरी माताएं, बहनें, बेटियां आई हैं। आज के आयोजन में नारी शक्ति का बहुत ध्यान रखा गया है। ये कार्यक्रम तो धार में हो रहा है, लेकिन ये कार्यक्रम पूरे देश के लिए हो रहा है, पूरे देश में हो रहा है, पूरे देश की माताओं बहनों के लिए हो रहा है। यहां से स्वस्थ नारी, सशक्त परिवार एक महाअभियान का आरंभ हो रहा है। देवी के आशीर्वाद से इससे बड़ा काम क्या हो सकता है। साथियों, देश भर में अलग अलग चरणों में आदि सेवा पर्व की गूंज पहले से ही सुनाई दे रही है। आज से इसका मध्य प्रदेश संस्करण भी प्रारंभ हो रहा है। ये अभियान धार समेत एमपी के हमारे जनजातीय समाज को विभिन्न योजनाओं से सीधे जोड़ने का सेतु बनेगा। साथियों, विश्वकर्मा जयंती के दिन आज एक बड़ी औद्योगिक शुरुआत भी होने जा रही है।
देश के सबसे बड़े इंटीग्रेटेड टेक्सटाइल पार्क का शिलान्यास यहां हुआ है। इस पार्क से भारत की टेक्सटाइल इंडस्ट्री को नई ऊर्जा मिलेगी, किसान को उसकी उपज का सही मूल्य मिलेगा। और मेरे लिए खुशी की बात है, सिर्फ यहां धार में ही नहीं, पूरे देश में लाखों किसान अभी हमारे साथ इस कार्यक्रम में जुड़े हुए हैं। साथियों, ये पीएम मित्र पार्क से, ये टेक्सटाइल पार्क से सबसे बड़ा लाभ हमारे युवकों को, युवतियों को बहुत बड़ी संख्या में रोजगार मिलेगा। मैं इन परियोजनाओं और अभियानों के लिए सभी देशवासियों को बधाई देता हूं। मध्य प्रदेश को विशेष बधाई देता हूं। साथियों, हमारी माताएं, बहनें, हमारी नारी शक्ति राष्ट्र की प्रगति का मुख्य आधार है। हम सब देखते हैं, घर में अगर मां ठीक रहती है तो पूरा घर ठीक रहता है। लेकिन साथियों, अगर मां बीमार हो जाए तो परिवार की सारी व्यवस्थाएं चरमरा जाती है। इसलिए स्वस्थ नारी, सशक्त परिवार, ये अभियान माताओं बहनों को समर्पित है, उन्हीं के उज्जवल भविष्य के लिए है। हमारा मकसद है एक भी महिला जानकारी या संसाधनों के अभाव में गंभीर बीमारी का शिकार न हो। ऐसी बहुत सारी इन कैंप में जाकर के जांच जरूर करवाएं। एक बेटे के नाते, एक भाई के नाते मैं आपसे इतना तो मांग सकता हूं ना। मेरी यही आपसे कहना है, इन स्वास्थ्य कैंपों में इन सारी जांचों के लिए कितनी ही महंगी क्यों न हो जांच, आपको एक नया पैसा नहीं देना पड़ेगा। कोई फीस नहीं होगी, जांच भी मुफ्त होगी। इतना ही नहीं, दवाई भी मुफ्त होगी। आपके उत्तम स्वास्थ्य से सरकारी तिजोरी की ज्यादा कीमत नहीं है। ये तिजोरी आपके लिए है, माताओं बहनों के लिए है। और आगे के इलाज में आयुष्मान कार्ड का सुरक्षा कवच आपको बहुत काम आएगा। ये अभियान आज से शुरू होकर 2 अक्टूबर विजयादशमी तक विजयी होने के संकल्प के साथ 2 सप्ताह चलने वाला है। मैं फिर से एक बार देश भर की माताओं, बहनों, बेटियों को आह्वान करूंगा,
अब हमेशा अपने घर परिवार की चिंता में लगी रहती है। थोड़ा समय अपने स्वास्थ्य के लिए भी जरा निकालिए। आप ज्यादा से ज्यादा संख्या में इन कैंपों में जाइए। लाखों कैंप लगने वाले हैं। आज भी 1-आध लाख कैंप के अंदर लोग अपनी जांच करवाना ऑलरेडी शुरू कर दिया है। अपने क्षेत्र की बाकी महिलाओं को भी आप ये जानकारी जरूरी पहुंचाइए और हर माता बहनों को कहना कि अपने मोदी जी धार आए थे, अपना बेटा धार आया था, अपना भाई धार आया था और उसने आकर के हमको जांच कराने के लिए कहा। हाँ, सब दूर बताइए। हमें संकल्प लेना है, कोई मां छूट न जाए, कोई बेटी पीछे न रह जाए। साथियों, माताओं, बहनों, बेटियों का स्वास्थ्य ये हमारी प्राथमिकता है। गर्भवती महिलाओं और बेटियों के सही पोषण के लिए भी हमारी सरकार मिशन मोड में काम कर रही है। आज से हम 8वें राष्ट्रीय पोषण माह की शुरुआत कर रहे हैं। विकसित होते भारत में हमें माता मृत्यु दर और शिशु मृत्यु दर को भी जितना कम कर सकते हैं करना ही है। इसी उद्देश्य से हमने 2017 में प्रधानमंत्री मातृ वंदना योजना शुरू की थी। इस योजना में पहली संतान होने पर 5,000 रुपये और दूसरी बेटी के जन्म पर 6,000 रुपये सीधे बैंक खाते में दिए जाते हैं। अब तक 4.5 करोड़ गर्भवती माताओं को